సాసేజ్ పెగ్ నుండి సూప్. ప్రతి సంవత్సరం శక్తివంతమైన రాజ్యమైన రెడ్ లేక్ రాజు ఫ్రాన్సిస్ అన్ని రాజులకు చుట్టుపక్కల 10 రాజ్యాల ప్రభువులకు రాయల్ విందుని ఇస్తుంటారు. ఈ సంవత్సరం తన కొడుకు విందుకు వచ్చిన యువరాణులతో ఒకరితో నిశ్చితార్థం చెయ్యాలని అతను కోరుకున్నాడు. కాని యువరాజు స్వయంగా రాయల్ షెఫ్ కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. ఆమె ఎంతో తెలివైనది. ఎంత తెలివైందో ప్రపంచం మొత్తం చూడాలని కోరుకున్నాడు. మేరీ, నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరు ఒక యువరాజు. మీరు ఒక యువరాణినే వివాహం చేసుకోవాలి. అలాగని ఏం లేదు. ఓ 10 మంది సేవకులు ఆమెకు సహాయం చేయకుండా తన సొంత బూట్లు కూడా ధరించలేని స్త్రీని వివాహం చేసుకోవడం నేను ఇమాజిన్ చేయలేను. ఒక రాజ్యానికి అలాంటి ఆడంబరం అవసరం లేదు. దానికి ఒక తెలివైన మరియు చురుకైన రాణి కావాలి. యువరాణులు ఇప్పటికే ఇక్కడ ఉన్నారు. వారిలో ఒకరిని మీరు వివాహం చేసుకోవాలి. నాకో దారి తెలుసు. మేరీ, సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేయడం అంటే ఏమిటో నీకు తెలుసా? సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేయడం డామిష్ సామెత. అంటే ఏమిటి? ప్రతిదీ కాదు. సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేయడం అసాధ్యం. కాబట్టి ఎవరైనా సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేస్తే అసమంజసంగా ఉందని అర్థం. లేదా ప్రతిస్పందించడం లేదా ఎక్కువగా డిమాండ్ చేయడం. మరోవైపు ఎవరైనా సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేయగలిగితే వారు నిజంగా కష్టమైన దాన్ని, అసాధ్యమైన దాన్ని ఏదో సాధించినట్లే అర్థం. వారు అసమానులు, అసాధ్యమైన వారు. సరిగ్గా అలాగే. ఆ రాత్రి అందరూ రాయల్ బ్యాంకెట్ కోసం గుమిగూడినప్పుడు రాజు ప్రకటించాడు. నేను ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. మీరు చూస్తున్నట్టుగా నా కొడుకు మంచిగా ఒక వ్యక్తిగా ఎదిగాడు. పరిపాలన, ఖడ్గవీరుడు మరియు చట్టం వ్యవహారాలలో ప్రవీణుడు. అతను ఒక రోజు ఎర్ర సరస్సు రాణిగా ఉండే యువరాణిని వివాహం చేసుకున్న సమయం వస్తుందని నేను చెప్తూ ఉన్నాను అందరికీ. నిజమైన విషయమే. చెప్పండి రెడ్ లేక్ ప్రిన్స్, మీరు ఎవరిని వివాహం చేసుకోవాలో ఎలా నిర్ణయించుకుంటారు? నేననుకునేది ఒక రాణి మొత్తం రాజ్యం యొక్క భవిష్యత్తుని సూచిస్తుందని. అందుకని ఆమె స్వతంత్ర, తెలివైన మరియు వ్యూహాత్మకంగా ఉండాలి. అవును అవును, మేము అంగీకరిస్తున్నాం. కాబట్టి మీరు ఏమనుకోకపోతే పాల్గొనడానికి ఇష్టపడుతున్న స్త్రీలలో ఒక చిన్న పోటీని జరగనివ్వండి. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఎవరు ఒక రెసిపీ తెస్తారో సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేస్తారు. సాసేజ్ పెగ్ నుండి సూప్ ఎలా తయారు చేస్తారు అనుకుంటా. ఇది భయంకరమైన రుచిగా ఉంటుందేమో. మరియు బహుశా అనారోగ్యంగా కూడా ఉండండి. నా ముద్దుల కూతురు సూప్ ఎలా చేస్తుంది? సూప్? ఆమె యువరాణి కదా. కాని అలాంటి షరతులు ఏమైనా ఉంటే మేము యువరాణులం. మేము కూడా ఏదైనా చెయ్యగలమని చెప్తున్నాం. అది మీరు బాగా చెప్పారు. అలాగే చేయాలి. మీరు బాగానే చెప్పారు మహారాజా గారు. ఈ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్న 3 యువరాణులు ఉన్నారు. మొట్టమొదటి యువరాణి ఒక పెద్ద సాసేజ్ పెగ్ తయారు చేసి సూప్ యొక్క రెసిపీని పొందడానికి ఆమెతో పాటు కాపలాదారులు, సహాయకులు, గొప్ప పరివారం తీసుకుని దూరం ప్రయాణించింది. ఒక రాత్రి ఆమె ఒక అడవిలో కనిపించింది. ఆమె కాపలాదారులు ఆమె కోసం ఒక శిబిరాన్ని నిర్మించారు. కానీ ఉదయాన్నే ఆమె కొన్ని ముసిముసి నవ్వులతో నిద్రలేచింది. ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. పువ్వుల నుండి వనదేవతలు బయటపడడం చూసింది. వారు ఏదో చర్చిస్తున్నట్టుగా అనిపించింది. ఆమె సాసేజ్ పెగ్ తీసుకుని వారిని కలవడానికి బయలుదేరింది. వావ్! ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? హాయ్, నీ దగ్గర ఉన్నది సాసేజ్ పెగ్గా? అవును. ఇది చాలా పెద్దది. ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఇది నిజంగా మేము చాలా వెతుకుతున్నది. కొన్ని నిమిషాలు మేము దీన్ని తీసుకోవచ్చా? తప్పకుండా. వనదేవతలు ఆకాశంలోకి పైకెగిరారు. సూర్యుని కాంతిని పెగ్ చుట్టూ చుట్టి కొన్ని ఆకులు, పువ్వులపై మంచు చుక్కల్ని కురిపించారు. తరువాత వారు యువరాణికి ఒక పెగ్గునివ్వడానికి తిరిగి వచ్చారు. చాలా ధన్యవాదాలు యువరాణి. మీరు నాకు ఏదైనా సహాయం చేయగలరా? ఏం సహాయం?
నేను సాసేజ్ పెగ్ నుండి సూప్ రెసిపీ కోసం చూస్తున్నాను. యువరాణి, మేమిప్పుడు అదే చేసాం. మేము సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేసాం. దీన్ని ఇంకెలా తయారు చేయాలో మాకు తెలీదు. ఇదిగో, మీకు ఇది నచ్చచ్చు. మొదట యువరాణి పెగ్తో తిరిగి ప్రిన్స్ వద్దకు బయలుదేరింది. సాసేజ్ పెగ్ నుండి సూప్ ఎలా ఉడికించాలో వారు నాకు చెప్పలేదు, కానీ వారు నాకు ఇది ఇచ్చారు. వయలెట్స్ అంటే నాకు ఎలర్జీ. నన్ను క్షమించండి. ఇప్పుడు వేరే పోటీదారు వచ్చే సమయం అయింది అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు రెండవ యువరాణి ప్రయత్నించింది. ఆమె సలహా కోసం తన తెలివైన అమ్మమ్మ వద్దకు వెళ్ళింది. సాసేజ్ పెగ్ నుండి సూప్ అంతేనా? దానిని సిద్ధం చెయ్యడానికి నువ్వు జ్ఞానాన్ని వెతకాలి. దానిని ఎంతో సహనంతో ఇంధనం చెయ్యాలి. కవి హృదయాన్ని వ్యక్తపరచాలి. జ్ఞానాన్ని వెతకాలి, సహనంతో ఆజ్యం పోసి కవి హృదయాన్ని వ్యక్తపరచాలి. సరే, నేను యువరాణిని, అలా నేను చెయ్యగలను. యువరాణి తన అమ్మమ్మ చెప్పిందంతా పూర్తిగా పొందలేదు. ఆమె తన రాజ్యంలో పండితులు, చిత్రకారులు, కవులందర్నీ ఒక గొప్ప పరివారంలో సేకరించి ప్రిన్స్ వద్దకు వెళ్ళింది. మహారాజా, సాసేజ్ పెగ్తో సూప్ తయారు చేసే రహస్యం నాకు తెలిసింది. నిజంగానా? సాసేజ్ పెగ్ నుండి సూప్ వండడానికి కావలసిందల్లా జ్ఞానం సేకరించడం, సహనంతో ఇంధనం ఇవ్వడం, కవి హృదయాన్ని వ్యక్తపరచడం. జ్ఞానం కోసం నా రాజ్యంలోని పండితులందరూ, సహనం కోసం చిత్రకారులు, వ్యక్తపరచడానికి కవులు ఇక్కడ ఉన్నారు. ప్రిన్సెస్, ఈ పోటీ కేవలం మీకోసమే పెట్టారు కదా. స్కాలర్స్, పెయింటర్లు ఇంకా పోయిట్ల కోసం అస్సలు కాదు. కాని మహారాజా, నేను ఒక యువరాణిని. యువరాణి ఎప్పుడూ తనంతట తానుగా ఏ పని చెయ్యదు కదా. ఇది మూడో పోటీదారు చేయాల్సిన సమయం అనుకుంటాను రాజా. అలా ఇప్పుడు మూడవ యువరాణి తన అదృష్టాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆమె రాజ్యంలోకి చాలా దూరం ప్రయాణించింది. ఒకరోజు ఆమె గ్రామానికి చేరుకుంది. ఇద్దరు పిల్లలు గొడవ పడుతుండడం చూసి కొన్ని శబ్దాలు వినిపించాయి. నేను ముందర దీన్ని ఎంచుకున్నాను, నేను ముందర చూశాను. లేదు, నేను చూశాను. నేను మొదట పట్టుకుంటాను. ఎవరు ముందు చూశారన్నది ముఖ్యం కాదు కదా. లోపలికి వెళ్లి చిన్న కుక్క పిల్ల కోసం ఒక గిన్నెలో పాలు ఇవ్వండి. సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేయడం ఆపండి. ఇంకా సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు. నేను చెప్పేది వినండి లేడీ. చెప్పండి. సాసేజ్ పెగ్ నుండి సూప్ ఎలా తయారు చేయాలో ఆ రెసిపీని నాకు ఇవ్వగలరా? రెసిపీ? అవును, నేను యువరాణిని. మీరు నాకు రెసిపీ ఇస్తే నేను మీకు అందమైన బహుమతినిస్తాను. ప్లీజ్. సాసేజ్ పెగ్తో చేసిన సూప్ లాంటిది ఏమీ లేనే లేదు. కానీ మీరు ఇప్పుడే సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేయడం డామిష్ సామెత. అంటే వెర్రితనం, అసమంజసమైనది, అసాధ్యమైన దాన్ని సాధించడం అని అర్థము. ఓ, అంటే సాసేజ్ పెగ్ నుండి ఉడికించగలిగేది అసలు ఏమీ లేదన్నమాట. అలాంటిదేమీ లేదు యువరాణి. ఓ. యువరాణి తిరిగి కోర్టుకు వెళ్ళింది, ప్రతిదీ వివరించింది. కాబట్టి మీరు చూశారు మహారాజా, సాసేజ్ పెగ్ నుండి తయారు చేయగలిగే సూప్ లాంటిది ఏమీ లేదు అని. ఇది చాలా దారుణం. మీరు మా కుమార్తెలను ఏమి కోసం కష్టపెడుతూ ఉన్నారంట? మా ప్రియమైన యువరాణులను ఇలా హింసిస్తారా మీరు? పాపం, మా యువరాణి రాజ్యం మొత్తం ప్రయాణం చేసి వచ్చింది మీకు ఆ రెసిపీ ఇవ్వడానికి. అవును, ఓ 100 మంది సేవకులతోటి. 100 మంది సేవకులు మాత్రమేనా? ఎంత దారుణమైన విషయం! ఇదంతా చేసి కూడా ఏమీ దొరకలేదా? మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము తప్పకుండా. యుద్ధం తప్పక జరుగుతుంది. అవును, యుద్ధం తప్పక జరుగుతుంది. మేము కూడా ఒప్పుకుంటున్నాము. అవును, యుద్ధం తప్పక జరుగుతుంది. తప్పకుండా యుద్ధం జరిగి తీరాల్సిందే. మరి నేను చెప్తున్నా. మహారాజా, ఒక్క నిమిషం ఆగండి. సాసేజ్ పెగ్స్ తో తయారు చేసే సూప్ సిద్ధంగా ఉంది. నిజంగానా? అవును. మాకు చూపించు.
ఇంకా మాకు గుర్తే లేదు అసలు మేము దీన్ని టేస్ట్ చూసామా అని. అవును మహారాజా, లోపలికి తీసుకుని రండి. ధన్యవాదాలు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సూప్లో 3 పదార్థాలున్నాయి. మొదటిది, మేము నీటిని తీసుకుంటాం, నిజంగా ఉడకబెడతాం, అప్పుడు సాసేజ్ పెగ్స్ ని వేస్తాం. నిజానికి ఇది చాలా ముఖ్యమైన పదార్థం కాబట్టి మనకు అవసరమైన 3వ మరియు చివరి ప్రత్యేకమైన విషయం ఒకటుంది. అందులో ఏముంది? ఈ రెసిపీని విస్తృతంగా తెలియజేయకపోవడానికి కారణం ఉంది. ఏమిటది? 3 రాయల్ కిరీటాల్ని కరిగించిన బంగారం. ఏమిటి? అవును, ఈ ప్రత్యేకమైన సూప్ లేకుండా దీన్ని తయారు చేయలేము. దీన్ని మీరు రుచి చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు రాజులు మరియు రాణులు ఆందోళన చెందారు. ఒక రాజు తన కిరీటాన్ని తీయడం చాలా ఇబ్బంది కలిగించే విషయం. కానీ అప్పుడు అలాంటి సూపు ఉందని రుజువు కోరిన వారు దానిని రుచి చూడాలని కూడా కోరుకుంటారు కదా. అకస్మాత్తుగా రాజుల్లో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. అతను లేచి అతను సేకరించిన అన్ని ఉత్సాహకరమైన విషయాల్ని చెప్పాడు. అంటే దానిని టేస్ట్ చేయడం అంటే అది చాలా అనుమానకరంగా ఉంటుంది. మా రెడ్ లేక్ కింగ్ కి అవమానకరం. ఇలాంటివేవి మా రాజ్యంలో అస్సలు కుదరవు, సరేనా? అందుకే ఆ సూప్ అందులో ఉంది అని మేము నమ్ముతూ ఉన్నాము. ఇంకా అది చాలా టేస్టీగా కూడా ఉందని అనుకుంటూ ఉన్నాము. అయినా కూడా మేము ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటున్నాము. అందుకే మీరు దాన్ని కుక్ చేయవలసిన అవసరమే లేదు. అవును, మాకు దాని రుచి చూడాలని లేదు. అవును, మేము దీన్ని టేస్ట్ చేసి వేస్ట్ చేయాలనుకోవట్లే. అలాగైతే సరే, నాకు తెలిసి ఇది ఫేర్ గానే అనిపిస్తుంది. నాకు తెలిసి మేడన్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ అయ్యాడు రెసిపీ ఆఫ్ ద సూప్ లో. ఏదైతే సాసేజ్ పెగ్ నుంచి వచ్చిందో మేము అనుకుంటున్నాము తానే ఈ కాంటెస్ట్ యొక్క విన్నర్ అని అంటున్నాము. అవును, మేము ఒప్పుకుంటున్నాము. అవును, మేము అంగీకరిస్తున్నాం. లేడీ, మీరు మా కొడుకు ప్రిన్స్ ఆఫ్ రెడ్ లేక్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా చెప్పండి? నేను అంగీకరిస్తున్నాను మహారాజా. ఈ విధంగా 4 రాజ్యాలను ఘోరమైన యుద్ధం నుండి కాపాడిన మేరీ తన వ్యూహాన్ని ఉపయోగించింది. సాసేజ్ పెగ్ నుండి సూప్ తయారు చేయకుండా ఆమె రాజ్యాలను రక్షించింది. ఆమె మరియు యువరాజు వివాహం చేసుకున్నారు. వారి రాజ్యాన్ని జ్ఞానం మరియు కరుణతో పరిపాలించారు.